థంపింగ్ మెజారిటీతో ఉత్తరప్రదేశ్ పీఠాన్ని దక్కించుకుంది బీజేపీ. తమ పార్టీకి ఇదే అత్యున్నత విజయం అని అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే యూపీలో అధికారం చేపట్టడమే కాదు, ఎన్నో విధాలుగా ఈ గెలుపు బీజేపీకి ఉపయోగం చేకూర్చనుంది. ఉత్తరప్రదేశ్లో 15 ఏళ్ల వనవాసానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో బీజేపీ ముగింపు పలికింది. ఈ గెలుపుతో కమలదళానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాజ్యసభలో పార్టీ సంఖ్యాబలం గణనీయంగా పెరగనుంది. అంతకంటే కీలకమైనవి రాష్ట్రపతి ఎన్నికలు. అత్యధిక జనాభా కలిగిన యూపీని కైవసం చేసుకోవడం ద్వారా ప్రెసిడెంట్ ఎన్నికల్లో తను ప్రతిపాదించిన వ్యక్తిని సునాయాసంగా గెలిపించుకునే ఛాన్స్ కొట్టేసింది. విపక్షాల మద్దతు కోసం ఎదురుచూసే అవసరం లేకుండా చేసుకుంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జులైతో ముగియనుంది. మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో 776 మంది రాజ్యసభ, లోక్సభ ఎంపీలు కాగా 4120 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైన ఓటు విలువ ఉంటుంది. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల ఓటు విలువ అందరికీ సమానమే. వాళ్లు ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఓటు విలువ మారదు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలు ఎంపీ ఓటు విలువ 708. ఎమ్మెల్యేల ఓటు విలువ మాత్రం రాష్ట్రానికో విధంగా మారుతూ ఉంటుంది. రాష్ట్ర జనాభాపై ఎమ్మెల్యే ఓటు విలువ ఆధారపడుతుంది. ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యను 1000తో గుణించగా వచ్చిన విలువతో ఆ రాష్ట్రం మొత్తం జనాభాను భాగిస్తారు. అలా వచ్చిన సంఖ్యనే ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువగా పరిగణిస్తారు. భాగించగా వచ్చిన విలువ 500 కంటే ఎక్కువగా ఉంటే ప్రతి సభ్యుడికి మరో ఓటు బోనస్గా లభిస్తుంది. అంటే ఎంత ఎక్కువ జనాభా ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓటు విలువ అంత పెరుగుతుందన్నమాట. గత ఎన్నికల వరకు 1971 జనాభా లెక్కల ప్రకారమే ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ణయించడం జరిగింది. దేశంలో జనాభా పరంగా, అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీ ఎమ్మెల్యేల ఓటు విలువ కూడా ఎక్కువ. యూపీలో ఎమ్మెల్యేల ఓటు విలువ 208. యూపీలో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యూపీ ఎమ్మెల్యేలు మొత్తం ఓటు విలువ 83,824. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో కోరుకున్న అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీకి యూపీ పోరు చాలా కీలకంగా మారింది. దేశంలో 10కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉన్న జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి అంత మెజార్టీ లేదు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తిప్పలు తప్పవనే వార్తలు వినిపించాయి. హిందుత్వ మార్కులేని, అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిని బరిలో దించితేనే గెలిపించుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. అందుకే జులైతో ప్రణబ్ పదవీకాలం ముగుస్తున్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసమే అభ్యర్థిని ఖరారు చేయకుండా బీజేపీ పెండింగులో పెట్టింది. 2012 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుచుకుంది కేవలం 47 సీట్లు. ఇప్పుడు ఈ సంఖ్యకు మరో 270 సీట్లు అదనంగా చేర్చుకుంది. ఇక పంజాబ్లో అధికారం కోల్పోయినా ఆ పార్టీ పెద్దగా పోగొట్టుకున్నదేమీ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్తగా బీజేపీ ఖాతాలోకి ఉత్తరాఖండ్ వచ్చి చేరింది. గత ఎన్నికల్లో దేవభూమిలో 31 సీట్లు గెలుచుకున్న కమలదళం ఇప్పుడు ఆ సంఖ్య 50 వరకు పెంచుకునే అధికారంలోకి వచ్చేసింది. ఇక గోవా, మణిపూరుల్లోనూ బీజేపీ సత్తా చాటింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నుంచి మోదీ టీం తప్పించుకున్నట్లే.